జగన్‌మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రారు. 100 రోజుల పాలనలోనే మేము అంటే ఏంటో చూపిచ్చామని కూటమి ప్రభుత్వం, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు పిలుపునిచ్చారు. దీని మీద మీరేం మాట్లాడతారు? అంటే వాళ్ళకి తెలీదేమో అంటే కింద 100 రోజుల్లోనే ₹1000 పెన్షన్ పెంచిన ఘనత మాదే. మేము అన్నీ చేస్తున్నాం. పెట్టుబడులు కూడా ఇంకా గ్రాండ్‌గా పెట్టుకోవచ్చు. ఇంక మీదట వేరే ప్రభుత్వం అయితే రాదు అని వాళ్ళు హామీ ఇస్తున్నారు. మరి మీరు దానికి ఏం చెప్తారు? వాళ్ళు హామీ అంటే ఏం హామీలు ఇస్తున్నారు? సూపర్ 6 ఏమైనా అమలు చేశారా? వాళ్ళు లేకపోతే మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కటన్నా అమలు చేశారనేది మీరు ఒకసారి చూడండి. పెన్షన్ 4,000 పెంచారు, కాదనట్లేదు. అదేవిధంగా 5 లక్షల పెన్షన్లు కూడా తీసేశారు. అదేవిధంగా మిగతా రకరకాలు ఉన్నాయి కదా, తల్లికి వందనం అనే అమ్మఒడి కార్యక్రమం అనేది ఉండింది, అది తీసేశారు. మిగతా చేయూత అనే కార్యక్రమం ఉద్యోగస్తులు కానీ లేకపోతే రైతులకు కానీ అందరికీ మహిళలకు కానీ ఉండే కార్యక్రమాలన్నీ తీసేశారు. అది ఏది ఇప్పుడు ఎంతో కష్టపడి ఆ స్కూల్స్ అన్ని బాగు చేస్తే ఇప్పుడు ఆ స్కూల్స్కి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రాబోయే రోజులు మన పిల్లలే కదా మన భవిష్యత్తు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రం బాగుపడుతుంది. ఆ ఆలోచనతో మెడికల్ కాలేజీలు కానీ రకరకాలుగా స్కూళ్ళు, ప్రతి గ్రామంలో స్కూల్ కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ మళ్ళీ డెవలప్మెంట్ కోసం 4 పెద్ద పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు ఇన్ని తయారు చేసి 17 మెడికల్ కాలేజీలు కూడా తీసుకొచ్చినారు మన జగన్ గారు. ఇవన్నీ ఏంటంటే పెట్టుబడులు. వచ్చే కాలంలో మన విద్యార్థులు కానీ పిల్లలు కానీ మహిళలందరూ బాగుంటే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆ నమ్మకంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తీసేశారు కదా. ఇప్పుడు సచివాలయం అనేది ఎవరు పోవట్లేదు, ఎవరు లోకల్ లీడర్ చెప్తే గానీ వాళ్ళ పనులు జరగట్లేదు. ఇదేం రాజ్యం ఇది? అది ఎవరు చెప్పకుండా ఎవరికన్నా అర్హత ఉంటే మాత్రం వాళ్ళ పనులు జరిగిపోయేటట్టు జరిగింది 5 సంవత్సరాలు. అది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఆ లోటు ఇప్పుడు కనపడతా ఉంది. ఈ రోజు వాళ్ళకి ఈ హక్కు లేదు కాబట్టి, ఓటు హక్కు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ రోజు ఏం బయటపడట్లేదు. ఏ రోజు అది వస్తుందో అప్పుడు మన లోకేష్ గారి సమాధానం వాళ్ళే ఇస్తారు. మేమేమి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అంటారు కూటమి ప్రభుత్వం. ఏమీ లేదు మా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది అనేది కాదు, ఇష్టం అనేది ఇష్టం కూడా లేదు, అది ఇయ్యాలని లేదు. వాళ్ళు ఓన్లీ ఒకటి రియల్ ఎస్టేట్ కార్యక్రమం మీద ఉన్నారు. తాడేపల్లిలో అమరావతిలో వాళ్ళు ముందుగా కొనుక్కున్న పొలాలన్నిటికీ మంచి రేట్లు వచ్చేటట్టు అది వరకు డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు ఎందుకు పెంచాలి? వాళ్ళు హామీ ఇచ్చారు కదా మేము పెంచము అని చెప్పేసి కరెంట్ ఛార్జీలు. అట్లాంటిది ఇప్పుడు 15,000 కోట్లు వేస్తున్నారు. ఊరిని మీరు లెక్క వేసుకుంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇదే రన్ రేట్ మీద పోయినారంటే 1,00,000 కోట్లు భారం అయిపోతుంది. మళ్ళీ ఇదంతా తీసుకుపోయి అక్కడ అమరావతి అది పెట్టాలి, క్యాపిటల్ కట్టాలి, నేను కాదనట్లేదు. కానీ మనకేమి చెప్పారు ఎలక్షన్ టైంలో? ప్రజల మీద ₹1 భారం లేకుండా కడతాము అన్నారు. అట్లాంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు భారం పెట్టి దాని మీద మళ్ళీ అక్కడ డబ్బులు తీసుకుపోయి కడతామంటున్నారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కోసం ఇంత డబ్బులు మళ్ళీ ఇక్కడ వేస్ట్ చేయాలా? మళ్ళీ నెల్లూరు ఏమైంది? ఆత్మకూరుకి ఏమైంది? ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, అక్కడ ప్రజలు రాబోతున్నారు, ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళు కూడా మినిమం కావాలి కదా, రోడ్లు ఇవన్నీ కావాలి. మేము మేనిఫెస్టో తయారు చేస్తాం, ఆత్మకూరుకి 300 కోట్లు పెడితే అన్ని రోడ్లు రెడీ అయిపోతాయి. అట్లాంటిది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 5 కోట్లు తీసుకొచ్చి పెద్దగా ఏదో ఘనకారం చేసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అట్లాంటిది మేము చాలా చేసినామని చెప్పి ఆయన చెప్పుకుంటాం. అది గ్రౌండ్ అసలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారు, పిల్లలు ఏ విధంగా స్కూల్కి పోలేకపోతున్నారు, మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది ఇంకా తెలియట్లేదు వాళ్ళకి. వచ్చినప్పుడు వాళ్ళ కింద దిగితే మాత్రం వాళ్ళకి ఏమీ కనపడవు. ఇప్పుడు మీరు అందరూ చూసుకుంటారు, ఆత్మకూరే చూసుకోండి, కొండలు కరిగిపోయి ఉన్నాయి. ఇసుక కొండలు కానీ మట్టి కొండలు కానీ ఏమున్నా కానీ అన్నీ తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ వచ్చిన 15 రోజుల్లోనే దాదాపు 20 కోట్లు అంట, 20 కోట్లు లూటీ చేసినారు. మిగతా రాబోయే రోజులు ఏం చేసుకున్నారో మీరు చూసుకోండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కొత్త బండి ఒక 300 ఎకరాల పొలం మీద బేరం పెట్టున్నారు. అది మాత్రం వాళ్ళ జరుగుతూ ఉంది, ప్రజలకు మాత్రం ఏం లేకుండా పోతాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవన్నీ జరిగాయి. విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ర్యాలీ చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచడంపై. దాని మీద మేము ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెంచారు విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా, మేం కాదు అని మాట్లాడారు వాళ్ళు. దీని మీద మీరేం మాట్లాడతారు? అది రికార్డు ఉంది కదా, ఎవరు పెంచారనేది. 23లో పెంచాల్సింది అప్పుడు జగన్ గారు పెంచకుండా చూశారు. లేదు ఈ భారం పడకూడదు ప్రజల మీద అనేది, అది తీసుకుపోయి ఇప్పుడు పెంచారు. మళ్ళీ 7,000 కోట్లు ఇప్పుడు భారం పెట్టినారు. అదేంది? అది అసలు రికార్డు చూస్తే తెలిసిపోద్ది కదా, వాళ్ళు కదా పెంచింది ఇది. ఇప్పుడు బిల్లు చూసుకుంటే తెలుసు. మీరు బిల్లులు చూసుకున్నారా? మీ సొంత ఎలక్ట్రిసిటీ బిల్లు అది పెరిగిందా లేదా?
పెరుగు ఉంటే మీకే తెలిసిపోతుంది, నేనేం చెప్పలేదు దానికి. సో పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? మన పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో స్ట్రక్చర్ అనేది ఇంకా కొంచెం స్ట్రెంథన్ చేయాలి. క్యాడర్ సిస్టమ్ని ఏ విధంగా లాస్ట్ టైం కొంచెం నెగ్లెక్ట్ జరిగిందో అది మరీ ఇప్పుడు సరిదిద్దుకొని 1 స్టెప్ ఎట్ ఎ టైం పంచాయతీ లెవెల్ నుంచి మళ్ళీ మన లీడర్లందరినీ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా తయారు చేసి పోయినసారి పొరపాట్లు ఏం మళ్ళీ జరగకుండా చూస్తున్నారు. అదే కాకుండా మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఒక ప్రయాణం అయితే మొదలుపెట్టాం. ఆ ప్రయాణంలో కొంత ప్రచారం చేయలేకపోయినాం. ఎంత మంచి చేశామనేది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పలేకపోయినారు. చెప్పలేదు, లేకపోతే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు. ఇది మాత్రం ప్రజలకు చేర్చేటట్లేదు. వాళ్ళు తప్పుడు ప్రచారం చేరింది కానీ మన మంచి ప్రచారం అయితే వాళ్ళకి చేరలేదు. ఆ ప్రయాణం మళ్ళీ ఇంకా కొనసాగి ఇంకా మనం మేమే మొదలు పెట్టాము. మన గ్రామ స్థాయిలో పరిపాలన ఏ విధంగా తీసుకొచ్చాము, మళ్ళీ మహిళలకు కానీ పిల్లలకు కానీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుతో అది ఆకుండా మళ్ళీ ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తాం. మళ్ళీ మన క్యాడర్ స్థాయిలో తీసుకుపోయి మళ్ళీ ప్రజలందరికీ ఎక్కడ అన్యాయం జరగకుండా చూసేటట్టు మేము బాధ్యత తీసుకుంటాం. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి సార్? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. రాబోయే పండుగ తర్వాత మొదలు పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.